హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 43, 44 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు ప్రకటించిన తండ్రి వారిని ఆకర్షించకపోతే వాడు తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇప్పుడు ఆకర్షింపబడిన వారందరూ కూడా తండ్రి సన్నిధిలో కూర్చొని ఉన్నారు. చెప్పండి కదా. హల్లెలూయా. మనం ఇక్కడికి రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ప్రప్రదమైనటువంటి కారణం ఏంటిదంటే, పరలోకమందున్నటువంటి తండ్రి మనలను ఆకర్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్నటువంటి తండ్రి ఆకర్షించారు గనుక ఆ ఆకర్షణలో నుంచి బయటికి రాలేక ఆయనను అట్టుకొని జీవించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులను దేవుడు ఆకర్షిస్తున్నారు. అయితే కొంతమంది దాన్ని లక్ష్య పెట్టడం లేదు. హల్లెలూయా. కేవలం నిన్ను నన్ను మాత్రమే ఆకర్షిస్తున్నాడు అంటే కాదు. దేవుడు సృష్టించినటువంటి ప్రతి వ్యక్తిని ఏదో విధంగా ఆకర్షించడానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే వారు దాన్ని గ్రహింపక, చూడక, ఆయన వైపు తిరగక, రాక దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, నిన్ను నన్ను మాత్రము దేవుడు ఆకర్షించి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టాడు. చప్పట్లు కదా. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మన సొంత శక్తితో గాని, లేకపోతే మనకున్నటువంటి అలవాటు ప్రకారం గాని, ఆచారము ప్రకారం గాని మనము దేవుని సన్నిధికి సమీపించలేము. హల్లెలూయా. ఒక వారాన్ని బట్టో లేకపోతే ఒక క్రమాన్ని బట్టో మనం దేవుని సన్నిధికి సమీపించలేము. ఒకవేళ గనుక మనము సమీపించాలంటే ఆ దినము, ఆ క్షణము తండ్రి మనలను ఆకర్షించాలి. హల్లెలూయా. ఈ ఆకర్షణ అనేది ఎలాంటిదంటే ఒక అపాయింట్మెంట్ లాంటిది. హల్లెలూయా. ఈరోజు ఫలాని వ్యక్తి కలుస్తాడు అంటే ఆ సమయాన్ని కలవబోయేటువంటి వ్యక్తి మనసులో పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఈ సమయానికి కలుస్తాడు కాబట్టి నేను ఈ సమయానికి వెళితే నిశ్చయంగా నా పని జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉంటది. అదే రీతిగా తండ్రి ఆకర్షించేటువంటి విధానం ఏంటిదంటే, తండ్రి మనకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, ఆయన ఆకర్షించకపోతే ఎవరు నా తండ్రి వద్దకు రాలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఏ రీతిగా ప్రజలను ఆకర్షించాడు, ఏ రీతిగా దేవుడు ప్రజలను పిలుస్తున్నారు? అయితే రకరకాల వ్యక్తులను రకరకాల రీతిగా ఆకర్షించాడు, రకరకాలుగా పిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఆకర్షింపబడినటువంటి వ్యక్తులు, పిలువబడినటువంటి వ్యక్తులు దాన్ని గ్రహించినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఎందుకు పిలిచాడు, ఎందుకు ఆకర్షించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు వారి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా. సార్ చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి క్లుప్తంగా చదువుదాం. మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను.
ఉమ్. అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడును గాక, దర్శించును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు దైవ సేవకుడైనటువంటి మోషేను ఆకర్షించడానికి ఇష్టపడ్డాడు. చెప్పదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు మోషేకు వాక్యము మిర్యాము ద్వారా ప్రకటింపబడ్డది, ప్రజల ద్వారా ప్రకటింపబడ్డది, కానీ అదంతా కూడా ఆయన గ్రహించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈసారి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేను ఆకర్షించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మామ మందను కాల్చుండగా, హల్లెలూయా, ఇత్రో యొక్క మందను కాల్చుండగా హోరేబునకు వచ్చి అక్కడ మందను వదిలిపెట్టి అక్కడ కాల్చుండగా దేవుని యొక్క అగ్ని ఆ హోరేబు పొద మీదికి దిగి వచ్చింది. చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. పొద మండుచున్నది, బగబగ మంట అక్కడ కనబడుతున్నది, కానీ అది కాలి బూడిది కావడము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, అక్కడ అగ్ని మండుచా ఉన్నది, ఆ పొద కాలిపోతా ఉన్నది. అందులో ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఇటువైపు వెళ్తున్నటువంటి వ్యక్తి అటు తిరిగారు. సమ్మతుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏ రీతిగా దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రము మోషేను ఏ రీతిగా ఆకర్షించాడంటే అటువైపు వెళ్తున్నటువంటి వ్యక్తి ఇటువైపు తిరగాలంటే పొదలో అగ్ని రగులుకోవాలి. సమర్థుడుగా. హల్లెలూయా. మన కుటుంబాల్లో పిల్లలు, భార్య, భర్త పరిస్థితులన్నీ అటు చేయదారిపోతా ఉంటే అవన్నీ ఇటు తిరగాలనేటువంటి ఆలోచన మనకు కలుగుంటే మన కుటుంబంలో అగ్ని రగులుకోవాలి. హల్లెలూయా. మోషేను దేవుడు అగ్ని చేత ఆకర్షించాడు. హల్లెలూయా. అగ్నిని చూసినటువంటి దేవుని మందను మేపే పనిలోకి తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యూటర్న్ మోషేకు అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. కంప్లీట్ గా నీ ఆలోచనలను, తలంపులను, ఉద్దేశాలను, కోరికలను సమస్తాన్ని దేవుని వైపు త్రిప్పేది ఏంటిదంటే దేవుని అగ్ని. హల్లెలూయా. ఒట్టి పొదలో అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్నిని చూడడానికి వచ్చినటువంటి మోషే ఇక అగ్ని చేత నింపబడి మరలా మామ మంద వైపు వెళ్ళలేదు. చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? దేవుడు తిప్పితే మరలా పాట వాటికి వెళ్ళాము మనం. హల్లెలూయా. దేవుడు తిప్పితే, ఆమేన్. అది వెళుతున్న వాడు ఇది తిరగాలంటే చాలా కష్టము. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్కు ఫలిస్తుంది కావచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు అగ్ని ఫలిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ వింతను చూసి భయపడి అక్కడికి వెళ్ళి చెప్పులు విప్పి సాగిలపడి దేవుడు చెప్తున్నటువంటి మాట అగ్నిలో నుంచి వస్తుండగా ఆయన వింటున్నాడు. చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో అగ్ని ఉంటే, ఆమేన్, మనలో అగ్ని ఉంటే, సంఘంలో అగ్ని ఉంటే ప్రజలు ఆకర్షించబడతారు. హల్లెలూయా. అటు వేటోళ్ళు, హల్లెలూయా, హల్లెలూయా. అటు వేటోళ్ళు ఇటు తిరుగుతారు. ఆమేన్. అక్కడికి ఇది ఫ్లోలో వచ్చింది చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. అటు పోయేటోళ్ళు అంటే లోకం వైపు వెళ్ళేవారు. దేవుని చిత్తము ప్రణాళిక మర్చిపోయి దేవుడు ఏ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడో దాన్ని వదిలిపెట్టి ఆ సంగతి మరిచి మరలా మామ మందను కాయడానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఆలోచన కలిగినటువంటి మోషేకు అగ్నిని చూడగానే దారి మరలించబడ్డాడు. హృదయం తిప్పబడ్డది. అదే రీతిగా లోపం వైపు వెళ్తున్నటువంటి వారిని, అటువైపు వెళ్తున్న వారిని ఆకర్షించేది ఏంటిదంటే దేవుని అగ్ని. శపథమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షించింది, అభిషేకించింది, ప్రణాళిక చెప్పింది, పనప్ప చెప్పింది. చెప్పడం. హల్లెలూయా. ఇది చూడని వరకు అతడు దేవుల్లో ఏమై ఉన్నాడో అతనికి తెలియదు. ఆమేన్.
దేవుడు ఎందుకు ఆకర్షిస్తున్నాడు, ఎందుకు పదే పదే పిలుస్తున్నాడు, ఎందుకు నిలబెడుతున్నాడు, ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అనేటువంటి విషయాలు ఏవి కూడా మోషేకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని చేత రేపబడ్డాడో, ఆమేన్, ఎప్పుడైతే అగ్ని చేత ఒక్కసారి దర్శనము కలిగిందో, హల్లెలూయా, హల్లెలూయా, ఇక దేవుణ్ణి వదిలిపెట్టి మరలా అటువైపు తిరగలేకపోయాడు. హల్లెలూయా. ఇక సంపూర్ణంగా దేవుని వైపు తిరిగాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పటికే 80 సంవత్సరాలు ఉన్నాడు మోషే. ఇక నేను దేవుని పని చేయకుండా ఇంకొక 20-30 సంవత్సరాలు ఈ మందను కాస్తూ చనిపోతే నేను బ్రతికినటువంటి బ్రతుకుకు, నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానానికి, ఆ రోజు దేవుడు నన్ను కాపాడినటువంటి దానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదని ఒక్కసారి అగ్ని చేత తాకబడి ఇక అటువైపు తిరిగి బ్రతుకు దినములన్నీ కూడా దేవునిలో ఉండి దేవుని సేవలో ఉండి చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్క అగ్ని తాకగలిగితే, హల్లెలూయా, ఒక్కసారి అగ్ని మన పొదలోనికి దిగి రాగలిగితే, ఇది ఎండిపోయిన పొదనే కావచ్చు, ఆమేన్, పరిస్థితులన్నీ భయంకరంగా ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయే విధంగా, జారిపోయే విధంగా, ఇక అయిపోయింది అనేటువంటి విధంగా ఉండొచ్చు, ఇక అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారనేటువంటి విధంగా ఉండొచ్చు. అయితే ఒక్కసారి అగ్ని దిగుతే, హల్లెలూయా, హల్లెలూయా, అట్లా వెళ్ళేటోళ్ళందరూ ఇటు తిరుగుతారు. ఆమేన్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేను ఆకర్షించాడు దేవుడు అగ్ని ద్వారా. ఆయన తిరిగాడు. తిరిగిన తర్వాత తన జీవితం అంతా కూడా మార్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తండ్రి ఆకర్షించకపోతే ఎవ్వడు నా యుద్ధకు రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రకరకాల ఆకర్షణలు వస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ రకరకాల వాటికి ఆకర్షింపబడిన వారు ఏమైపోతున్నారంటే తండ్రి దగ్గరికి రాలేకపోతున్నారు. హల్లెలూయా. ఆకర్షించకపోతే నా దగ్గరికి రాలేడు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు, హల్లెలూయా, హల్లెలూయా, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు తండ్రికి వేరు చేసేటువంటి రకరకాలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. హల్లెలూయా. ఆ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలోనికి ప్రజలు వెళ్ళిపోయి ఇక ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు వైపు తిరగడం లేదు. ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. యేసుక్రీస్తును గురించి ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, అభిషేకింపబడిన వారు కూడా లోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షింపబడి దేవునికి దూరమైపోయి దేవుడు మన పైన పెట్టుకున్నటువంటి ఆశలన్నింటినీ కూడా నిరాశగా మారుస్తూ ప్రతిదినము ఆయనను దుఃఖపెట్టే వారముగా చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకర్షణకు లోబడి ఆయనకు అనుకూలంగా మనం ఉంటే ఆయన సాధనంగా దేవుడు మనలను మార్చుకుంటాడు. ఆయనకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రజలు దేవుని బిడ్డలారా దేనికో ఆకర్షితులవుతున్నారు. హల్లెలూయా. విశ్వాసులు చెదరగొట్టబడుతున్నారు. హల్లెలూయా. మన భక్తి జీవితం మాట్లాడద్దు కానీ, హల్లెలూయా, బిస్కెట్లకు, కేకులకు పడిపోయే స్థితికి వచ్చేసింది. ఒక పూట టిఫిన్కు, భోజనానికి పడిపోయే స్థితి. భక్తి, భక్తి. యేసుక్రీస్తు రక్తం కార్చి సంపాదించిన భక్తి, హల్లెలూయా, స్క్రీన్లకు ఆకర్షితమైపోతుంది. రక్తము కార్చి సంపాదించుకున్నటువంటి భక్తి కేకులకు, బట్టలకు, బిస్కెట్లకు ఆకర్షితమైపోతున్నది. బాధ కలిగే విషయం. నేను కోపంతో చెప్పడం లేదు, బాధతో చెప్తున్నా. అందుకేనా దేవుడు నిన్ను ఆకర్షించింది. నువ్వు చిన్న చిన్న వాటికి తిరుగుతావా అటు ఇటు. హల్లెలూయా. ఇంతకుముందుకి ఎప్పుడు చచ్చిపోతే పెట్టలే మనం. బర్త్డేకి ఎప్పుడు కేక్ వేయలే. ఆకర్షిస్తున్నారు, అజ్ఞానంగా తిరుగుతున్నారు. బాధపడాలని కాదు. హల్లెలూయా.
నేను పిలిచిన పిలుపు, నీకు ఏర్పాటు చేసినటువంటి విధానం, నీకున్న దైవ సేవకుడు, నీకున్న సంఘము, హల్లెలూయా హల్లెలూయా, మరిచి అటు తిరుగుతున్నావు నువ్వు, అది నీకు ఎంత మాత్రం క్షేమము కాదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మాట నా సబ్జెక్ట్లో లేదు, వస్తూ ఉన్నది. విశ్వాసులు ఆ రీతిగా తిరుగుతున్నారు. హల్లెలూయా. కొంచెము దేవుని ఎరగక నామకార్థంగా ఉన్నవారు వారి ఇష్టమిగా, హల్లెలూయా, తాగుబోతే అయితే తాగుతారు, తినబోతే తింటారు, మంచి చర్చలో పోతే అయితే కూర్చుంటారు. ఎటు ఆకర్షింపబడుతున్నావు? ఏది నిన్ను బలంగా ప్రేరేపించి ఆకర్షిస్తున్నది? ఏది నిన్ను లాగుతున్నది? ఏది నిన్ను ఆకర్షించి అందులో స్థిరపరుస్తున్నది? దేవుడు మోషేను ఆకర్షించి ఎన్ని బలహీనమైనా కూడా, ఎన్ని సాకులు చెప్పినా కూడా, అయ్యా నేను వెళ్ళలేను, పోలేను, చేయలేను, ఫరో బలవంతుడు, శక్తివంతుడు, ఆయన ముందు నేను నిలబడలేను, నాకు ప్రాణ భయం ఉన్నదని అనేక మార్లు మాట్లాడినా ప్రభు ఆకర్షించాడు కాబట్టి చివరికి స్థిరపరిచి ప్రజలు 30 లక్షల మందిని దాటించేటువంటి కృపనిచ్చాడు. హల్లెలూయా. మనము బలహీనమైన ఆయన మాటకు లోబడి ఆయనకు ఆకర్షించబడితే, మన పరిస్థితుల్లో నడవలేకపోయినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, మనం ఆయన వైపు తిరిగి ఆయనకు ఆకర్షింపబడితే, ప్రియునికి ఆకర్షింపబడితే, తండ్రికి ఆకర్షింపబడితే, యేసుక్రీస్తు వైపు తిరగబడితే ఏమైందంటే, ప్రతి పరిస్థితులలో ఒకవేళ మనం తప్పు చేసిన గట్టించి బుద్ధి చెప్పి ఒక మాట తన్నైన తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టుకోగలుగుతాం. హల్లెలూయా. ఎటు ఆకర్షింపబడుతున్నాం? ఎటు ఆకర్షింపబడుతున్నాం? హల్లెలూయా. ఏ రీతిగా దేవుడు స్థిరపరుస్తాడో, పాపముకు ఆకర్షింపబడితే పాపం కూడా మెల్లమెల్లగా అట్లా స్థిరపరుస్తుంది. అది చివరికి మరణానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. దేవుడు ఆకర్షించి స్థిరపరిచి నిత్య జీవానికి తీసుకుపోతే, పాపం ఆకర్షించి నిత్య నరకానికి, మరణానికి తీసుకుపోతుంది. మన భక్తి వేరే ఎవ్వరు కొలత వేయలేని విధంగా ఉండాలి. మీరు గిదలకైతే వస్తారు, ఇవి పెడితే వస్తారు అనేది మన భక్తి కాదు. అక్కడ అగ్ని ఉంటేనే వాళ్ళు వస్తారు. చెప్పండి హల్లెలూయా. అభిషేకింపబడిన వాక్కు విడుదలైతేనే దేవునికి వాళ్ళు ఆకర్షింపబడతారు, కానీ దేవుడు పేరు చెప్పి జరిగే కార్యక్రమాలకు ఆకర్షింపబడరు అనేటువంటి ఒక నిశ్చయతను వేయగలగాలి. లేదా దేవుడు పేరు చెప్పేటువంటి కార్యక్రమాలకు కాదు, మనం దేవునికి ఆకర్షింపబడాలి. హల్లెలూయా. దేవునికి ఆకర్షింపబడిన వాడు అన్నిటిని వివేచిస్తాడు, అన్నిటిని గ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని అగ్ని ఎక్కడున్నది? దేవుని వాక్యం ఎక్కడున్నది? దేవుడు ఎవరిని ఎక్కడికి పిలుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇది గ్రహించకపోతే తీవ్రంగా నష్టపడేది నువ్వే. హల్లెలూయా. మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు, పిలుస్తున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోకపోతే చివరికి బాధపడేది మనమే. హల్లెలూయా. చిన్న చిన్న వాటికి మన ఆత్మీయ జీవితాన్ని ఫలంగా పెట్టద్దు. హల్లెలూయా. ఏది ఆకర్షిస్తుంది? ఇప్పుడు చిన్నపిల్లలు ఏముంటారు, పేడ కొట్టడానికి వస్తారు వాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. హల్లెలూయా. కొంతమంది మైక్ పట్టుకొని పాటలు పాడడానికి వస్తారు చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళు చిన్నపిల్లలకు పప్పెట్ షోకు ఆకర్షితులవుతారు. హల్లెలూయా. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు కొనిస్తే వాళ్ళు మన మాట వింటారు. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లలు. మరి నిన్నేం ఆకర్షిస్తుంది? హల్లెలూయా. అందుకే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ కనుక నా తండ్రి ఆకర్షించకపోతే, ఆమేన్, హల్లెలూయా, ఎవడు కూడా నా యొద్దకు రాలేడు, నా తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి భక్తిలో క్వాలిటీ ఉండాలి. ఎక్కడైనా మనమే కనబడద్దు. హల్లెలూయా. ఎక్కడ కనబడాలో అక్కడ కనబడాలి. హల్లెలూయా. ప్రతి చోట మనం కనబడద్దు. కొన్ని స్థలాలు మనం వెళ్ళేటివి ఉంటాయి, అక్కడికి పోవాలి. హల్లెలూయా హల్లెలూయా. రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేను ఆకర్షించి ప్రణాళికలంతా సిద్ధపరిచి
బలహీనుడైనా కృంగిపోయే స్థితిలో ఉన్నా, నేను నత్తివాడినని ఎన్ని సాకులు చెప్పినా కూడా దేవుడు ప్రతిష్ఠించి అభిషేకించి ఏం చేశాడంటే గమ్యస్థానానికి తీసుకుపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ ముసలివానిలో నుంచి నూతన జీవము సారము బయటకు తీసుకొచ్చి, ముసలివాడివని నువ్వు బాధపడద్దు, కృంగిపోవద్దు, నువ్వు నడవవలసినటువంటి సంవత్సరాలు ఇంకా 40 ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు అయిపోయిందని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో ఇప్పుడే మోషే నీ పరిస్థితి మొదలైపోయింది. హల్లెలూయా. అని 40 సంవత్సరాలు రాత్రింపగలు వారితో నడిచిన వారిలో మోషే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు నడవలేను, అస్సలు మాట్లాడలేను అనేవాడు ఒక్కసారి ఆకర్షించగానే, నింపబడగానే ఇక మాట్లాడడం కానీ నడవడం కానీ ఆగలేదు. చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ఆకర్షిస్తున్నాడా, పిలుస్తున్నాడు. ఒకసారి చూడండి గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి నుండి. ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మును ఎవ్వడు భ్రమపెట్టెను. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గలితీయులతోని పౌలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలితీయుల, హల్లెలూయా, ఎవరు మిమ్మలను భ్రమపరిచారు? యేసుక్రీస్తు సిలువ వేయబడటము, హల్లెలూయా, మీరు కన్నులారా చూశారు కదా. ఆయన రక్తపు బిందువులను, ఆయన శ్రమ పడుతున్నటువంటి విధానాన్ని అంతటినీ మీరు కన్నులారా చూశారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి మీరు ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణులవుటకు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు భ్రమ పెడుతున్నారు? దేవుని యొక్క సరళతలో నుంచి, దేవుని యొక్క మార్గంలో నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఎవరు భ్రమ పెడుతున్నారు? ఏది భ్రమ పెడుతున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడటము మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ దర్శనం, ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువ దర్శనము సంపూర్ణంగా ఎవరైతే చూడగలుగుతారో, ఆమేన్, వారిక తప్పిపోరు, అటు ఇటు తిరుగరు, లోకంలోకి దేవుల్లోకి రారు. ఒక్కసారి సంపూర్ణంగా సిలువ దర్శనము కలిగితే, ఆమేన్, హల్లెలూయా, ఏం కలగాలి? సిలువ దర్శనం. హల్లెలూయా. ఆ సిలువ దర్శనము కలిగితే ఇక ఎంతమంది ఎన్ని రీతిగా భ్రమ పెట్టినా కూడా నీ ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావు. హల్లెలూయా. ఎందుకంటే అది అట్లా ముద్రించబడుతుంది. సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు నా కోసమైనటువంటి ఆశ, ఆలోచన నీలో ముద్రించబడుతుంది. అందుకే సంపూర్ణమైనటువంటి సిలువ దర్శనం నీకు కలగాలి. సంపూర్ణమైనటువంటి మారు మనసు రక్షణ నీకు కలగాలి. సంపూర్ణమైనటువంటి అభిషేకపు లోతుల్లోనికి నువ్వు నడిపించబడాలి. అప్పుడు ఏమైతావంటే నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నిన్ను ఎవ్వరూ భ్రమ పెట్టరు. ఆమేన్. అందుకే పౌలు ఏమంటున్నాడు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఓ అవివేకులైన గలితీయులారా, నేనున్నప్పుడు ఆత్మ సంబంధంగానే మాట్లాడారు కదా. నేను మీకు పత్రికలు పంపించి బలపరిచేటప్పుడు మంచిగానే దేవుళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు మరలా అవివేకుల వల్ల ప్రవర్తిస్తూ అటు ఇటు కొట్టుకొని పోతున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడము మీ కళ్ళ ముందట ప్రదర్శింపబడ్డది. ఆమేన్. సిలువ దర్శనాన్ని మరచి విడిచి ఎందుకటి వెళ్తున్నారు? హల్లెలూయా. సిలువ ఆకర్షించకపోతే మనకు బ్రతికే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక వాళ్ళకు మంచిగా సేఫ్ అయినట్టున్నాగా అన్ని సిమెంట్ బస్తాలు అడ్డం ఉన్నాయి. అమ్మా ఉన్నారా?
బయటికి రాలా? అక్కడ ఉన్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు అలాగే చెప్పాలి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను సిమెంట్ బస్తాలు ఆకర్షిస్తాను. ఏం చెప్తాను? హల్లెలూయా. సరే ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఇదే 2వ అధ్యాయంలో 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడను నేను కాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరితోని? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అర్థం చేసుకోండి, క్రీస్తుతోని సిలువ వేయబడి ఉన్నానంటే వేయబడ్డా? జనరల్ అప్పుడు ఉన్నాడు, అసలు అతనికి మారు మనసు ఉన్నదా? హల్లెలూయా. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డది ఎవరంటే 2 దొంగలు. హల్లెలూయా. యేసుక్రీస్తు, అదే రీతిగా యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు. హల్లెలూయా. ఈయన చెప్తున్నాడు ఆత్మ సంబంధంగా, దర్శన రూపకంగా ఏమంటున్నాడంటే, ఇదిగో నా శరీరంలో ఇచ్చలన్నిటిని కూడా నేను సిలువ వేశాను, ఈ పాపపు శరీరాన్ని అంతటిని కూడా నలిపివేశాను. ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళకేం చెప్తున్నాడంటే, యేసు క్రీస్తు సిలువ వేయబడినటువంటిదంతా కూడా మీకు ప్రదర్శింపబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు సిలువ వేయబడ్డదంతా మీకు ప్రదర్శింపబడ్డది. అది చూసి మీరు మారండి అని వారితో చెప్తున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే నన్ను చూసైనా కూడా మీరు యేసు క్రీస్తు వైపు తిరగండి. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారము, హల్లెలూయా, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారము నన్ను పోలి జీవించండి. అక్కడ సిలువ వేయబడినటువంటిది చూసి ఒకవేళ మర్చిపోతే, ఇదిగో నేను యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎలాంటి శ్రమను అనుభవించాడో, యేసుక్రీస్తు ఎన్ని బాధలు అనుభవించాడో, యేసుక్రీస్తు ఎన్ని ఓర్చుకున్నాడో, ఇదిగో ఇంచుమించు నేను కూడా అదే రీతిగా అదే మార్గంలో వెళ్తున్నాను. హల్లెలూయా. అనేకులను ఆకర్షించడానికి నేను కూడా సిలువ వేయబడ్డాను. ఆమేన్. ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. క్రీస్తును చూసిన వారు ఏమైతారంటే స్థిరపరచబడగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఆకర్షించేటువంటి వారులు. ఆమేన్. హల్లెలూయా. 30 లక్షల మందిని ఒకసారే మోషేను పెట్టి దేవుడు ఆకర్షించాడు. ఆమేన్. 100,000 సంఘాలను పౌలును పెట్టి దేవుడు ఆకర్షించాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. ఆమేన్. ఇప్పుడు అనేకులను ఆకర్షించాలనేటువంటి ఆలోచన నీకుంటే మనము కూడా క్రీస్తుతో సిలువ వేయబడాలి. హల్లెలూయా. దేవుని అగ్ని మనలోనికి దిగి వచ్చినప్పుడు ఆ అగ్నిలో నుంచి దేవదూత మాట్లాడినట్లుగా ఈ అగ్నిలో నుంచి కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ దేవుని మాటలు ప్రజలను బ్రతికిస్తాయి. హల్లెలూయా. ఆ దేవుని మాటలు ప్రజలను ఆకర్షిస్తాయి. అందుకే పౌలు అంటున్నారు, అవివేకులు కాకండి, సిలువ వేయబడినటువంటి క్రీస్తును దర్శనంగా పెట్టుకోండి. మనము చేరవలసినటువంటి గమ్యస్థానం అది. అక్కడ యేసు క్రీస్తు కనబడితే అది జీవం కలిగిన సంగమా. యేసు క్రీస్తు సిలువ ప్రదర్శింపబడితే, దేవుని అగ్ని దిగి వస్తే అది జీవం కలిగినటువంటి సంగమా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గమనించండి. సిలువ వేయబడినటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏం ఆకర్షిస్తుంది ఈరోజు మనలను? హల్లెలూయా. రకరకాల వ్యసనాలు. హల్లెలూయా.
దేంటిదో ఆకర్షిస్తా ఉన్నాయి. దేనికి ఆకర్షితులమవుతున్నాము? హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఆకర్షితులవుతారో, ఆమేన్, దేవుని మాటకు ఆకర్షితులవుతారో, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఆకర్షితులవుతారో, హల్లెలూయా, వారు దీవించబడతారు. వారి ద్వారా అనేకులు దీవెనలోనికి నడిపించబడతారు. హల్లెలూయా. వారు తొలగిపోరుగా, వాళ్ళ మార్గంలో నుంచి వారు తొలగిపోరు. మనల్ని ఆకర్షించింది దేవుడే, పిలిచింది దేవుడే అని నీకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అంత ఈజీగా దేవుళ్ళ నుంచి బయటికి రావడం కుదరదు. అది కరెక్ట్ లేదు. కాబట్టి మనం బలహీనపడడము, లోకంలో కొంతసేపు, దేవుళ్ళలో కొంతసేపు, దేవునితో కొంతసేపు, లోకంతో కొంతసేపు, ఎందుకంటే సంపూర్ణత లేదు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, పౌలును దేవుడు పిలిచిన విధానం 1:15 గలతీ. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచిన దేవుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భం నందు పిండమున్నది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. నన్ను అన్యజనులకు తన కుమారుని ప్రకటింప నిమిత్తము పిలిచాడు. ఆమేన్. అది గ్రహించక ఆయన అనేక మార్లు దేవునికి, సంఘానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే పౌలుకు తాకిందో, హల్లెలూయా, ఆ సౌలు అన్నటువంటి చీకటి అంతా తొలగిపోయింది. ఆమేన్. దేవుడు తల్లి గర్భంలోనే అతన్ని ప్రత్యేకించాడని రాస్తూ ఉన్నాడు పౌలు. హల్లెలూయా. ఆ ప్రత్యేకత ఎప్పుడు కలిగిందంటే దేవుని యొక్క వెలుగు తాకినప్పుడు. హల్లెలూయా. ఎవరైనా మనల్ని దేవుడు ప్రత్యేకించవచ్చు, పిలవచ్చు. హల్లెలూయా. అది ఎప్పుడు స్థిరపరచబడుతుందంటే దేవుని ఆజ్ఞ, దేవుని దర్శనమా, దేవుని వెలుగా మనల్ని తాకినప్పుడు. హల్లెలూయా. అప్పుడు ప్రత్యేకించబడ్డారు. అప్పటి వరకు తెలియక అజ్ఞానంతో దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలా సౌలా, మునికోళ్ళకి ఎదురు తగ్గుతున్నావు, ఇది నీకు మంచిది కాదు. హల్లెలూయా. ఒక్క స్వరం విన్నాడు, ఒక్కసారి దేవుడు తాకాడు. దేవుని బిడ్డలారా, ఇక మరలా వెనుకకు తిరిగి చూడలేదా? హల్లెలూయా. ఎక్కడన్నా పౌలు వెనుకకు తిరిగినట్టున్నదా? హల్లెలూయా. అంటే మేము చదవలేదని లేదంట, అసలు లేదని లేదంట. ఎట్లా అంట? మేము ఎప్పుడు మొత్తం పౌలు గురించి చదవలేదు కాబట్టి లేదంటనా, లేకపోతే చదివినాం సార్ ఎక్కడ లేదంట. హల్లెలూయా. ఎక్కడ లేదు. ఆమేన్. ఒక దర్శనము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అగ్ని. హల్లెలూయా. సంపూర్ణ మారు మనసు నిన్ను తిప్పి స్థిరపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ అనుభవం లేకుండా తిప్పడం కాదు, ఇక నువ్వు తిరుగుడే ఉంటుంది. గాలికి చెదరగొట్టు పొట్టు వాళ్ళకి తిరుగుతూనే ఉంటావు. ఎందుకంటే రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ వ్యక్తి నీకు తగలలేదు కాబట్టి. నిన్ను ఆశీర్వదించే వ్యక్తి నిన్ను దర్శించలేదు కాబట్టి. ఒకవేళ దర్శిస్తున్నా కూడా నువ్వు అంగీకరించడం లేదు కావచ్చు. కాబట్టి స్థిరత్వం లేని కాడ ఆశీర్వాదం ఉండదు. నిలకడ లేని కాడ దేవుని యొక్క ఆశీర్వాదం చూడడం కష్టమో నష్టమో. హల్లెలూయా. దేవునిలో ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉండి ఆశీర్వదించబడలేదు. హల్లెలూయా. కఠినమైనటువంటి బాధలు, శ్రమల గుండా బయటికి వచ్చి అప్పుడు దేవుని మహిమపరుస్తూ స్థిరపరచబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏది నిన్ను ఆకర్షిస్తున్నది? హల్లెలూయా. ఆ ఆకర్షించేది ఒకవేళ ఆత్మ సంబంధమైనదా, దేవుడు అలా స్థిరపరుస్తాడు, నువ్వు ఆశీర్వదించబడతా. హల్లెలూయా. ఇక అదే నీ చిత్తం, అదే నీ ప్రణాళిక, ఇక నువ్వు అటు ఇటు తిరుగు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అది ఆత్మ సంబంధమైనది కాదా, సాతాను నిన్ను ఆకర్షిస్తున్నాడు.
హల్లెలూయా. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. హల్లెలూయా. నువ్వు లోకానికి ఆకర్షితులై వెళ్ళిపోతున్నావు అంటే అందులో ఆ లోకంలో స్థిరపరిచి ఆ పాపంలో నుంచే తీసుకుపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బ్రదర్ ఎట్లా చచ్చిపోయిందంటే తాగి చెప్పండి, తాగి చనిపోయాడు. అంటే ఎందులో స్థిరపడ్డాడు? ఫస్ట్ మెల్లమెల్లగా వద్దని కళ్ళు మూసుకొని హల్లెలూయా హల్లెలూయా వద్దు కొంచెం అన్న కాడికి పోయి హల్లెలూయా ఇక మంచం అన్ని అమ్ముకొని తాగి అందులో స్థిరపడి హల్లెలూయా మంచి పేరు సంపాదించుకొని మంచి పాస్టర్ని పిలిపించి ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు మొదట లేపబడతారు. అనకపోతే వాళ్ళ పాలలో కోపమంతా గట్లని బట్టి అన్నాడు కానీ లేకపోతే ఏం లేదట. బాధపడతాను ఉంటే అంటాడు. ఎందుకన్నా అన్న విషయం ఉంటే అంటాం. అంటే మంచులను చెట్లలో ఎందుకు కలుపుతాం? మనం కలుపాం కదా. హల్లెలూయా. అందరికీ ఒకటే మాట చెప్పాలంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళ ముఖాలు చూస్తేనేమో అయ్యో ఏడ్చుకుంటున్నారు కదా. వాళ్ళని ఇప్పుడు కూడా బాధ పెడితే వీడు కఠినుడు. హల్లెలూయా. నువ్వు కఠినవాడని తెలిసే నువ్వు ఇచ్చిన తలాంత తీసుకుపోయి పాతివే తిన అని యేసుక్రీస్తునే అన్నారు. హల్లెలూయా. నేనెందుకు కఠినాత్మని కావాలి? హల్లెలూయా. ఏ విషయంలో కఠినం కావాలో ఖచ్చితంగా ఆ విషయంలో కావాలి. దేవునికి మనల్ని దూరం చేసే ఏ విషయమైనా ఖచ్చితంగా కఠినం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏది మనల్ని ఆకర్షించి స్థిరపరుస్తుందో ఆమేన్. స్థిరపడే వరకు పాపంలోనైనా కష్టమే అవుతుంది. హల్లెలూయా. దేవునిలోనైనా కూడా కష్టమే అవుతుంది. ఆ కష్టమేదో దేవునిలో పడితే నువ్వు దీర్ఘాయుగా ఉంటావు, ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రభుని అడుగుదాం. ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఏది నువ్వు ఆకర్షితునిగా మార్చబడుతున్నావు? దేని నిమిత్తం అటు వెళ్తున్నా? పాపంలోనికి, శాపంలోనికి ఎందుకు వెళ్తున్నా? దేవుని సిలువ దర్శనం నిన్ను ఆకర్షించడం లేదా? నీలో ఉన్నటువంటి అగ్ని నిన్ను ఆకర్షించడం లేదా? దేవుని అభిషేకం నిన్ను ఆకర్షించడం లేదా? దేవుని కృప నిన్ను ఆకర్షించడం లేదా? ఎందుకు అట్లా చేస్తున్నా? ఆలోచించు. పాపం వైపు ఆకర్షింపబడితే అది నిత్య నరకం. అంటే అప్పుడు ఎంత ఏడ్చినా ఎవరు నిన్ను అందులో నుంచి విడిపించలేరు. ఇప్పుడు పాపము నీకు సంతోషం నీయచ్చు, సుఖం నీయచ్చు. పాపంలో ఉండడం ద్వారా నీకు మంచిగా అనిపిస్తుంది కావచ్చు. ఒకనొక దినం వస్తుంది, అప్పుడు నువ్వు ఏడవాలి, పళ్ళు కొరకాలి. ఎన్ని బొబ్బలు పెట్టినా, కేకలు వేసినా అందులో నుంచి మనల్ని ఎవరు బయటికి తీయరు. ఒకవేళ కనుక దేవునిలో ఉంటే దేవుడు మన బలహీనతలను ఎరిగి నూతన కృపనిస్తూ, నూతన బలాన్ని ఇస్తూ స్థిరపరుస్తాడు, అభిషేకిస్తాడు. మనం ఏడ్చినప్పుడు, రొమ్ము కొట్టుకున్నప్పుడు, కేకలు వేసినప్పుడు, బొబ్బలు పెట్టినప్పుడు నేనున్నానని ఆయన దిగి వస్తాడు. మన పరిస్థితులన్నింటిలో నుంచి మనల్ని తప్పిస్తూ మనల్ని ఆశీర్వాదకరమైన జీవ మార్గంలోనికి నడిపిస్తాడు. పౌలు ఆకర్షింపబడ్డాడు, మోషే ఆకర్షింపబడ్డారు. అనేక భక్తులు దేవుని అగ్నితో, దేవుని యొక్క సంపూర్ణ స్వారూప్యముతో, దేవుని మాటతో, దేవుని ఇస్తున్నటువంటి అద్భుతమో స్వస్థతో ఏదో రీతిగా ఆకర్షింపబడ్డారు, స్థిరపరచబడ్డారు. నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏదైనా ఆయనలో అది ఆకర్షింపగా ఉంటుంది, స్థిరపరుస్తుంది.